పిల్లలు గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ మీరెప్పుడు చూస్తే అప్పుడు. వాటెవర్ ఇట్ మే బీ. సో, ఇప్పుడు నేను మీకు ఇంకొక కొన్ని న్యూమెరికల్స్ చెప్తాను అటామిక్ స్ట్రక్చర్ నుంచి. సో, వి విల్ ట్రై టు డూ సమ్ డిఫరెంట్ న్యూమెరికల్స్ ఫ్రమ్ ద అటామిక్ స్ట్రక్చర్. ఓకే. యాహ్! సో, ఈరోజు వచ్చేసి కాన్సెప్ట్ ఏంటంటే డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు ఇది విన్నాక దీని కింద ఇది ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. దాని కింద ఏదో కొంచెం ఫ్యాన్సీగా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఓకే. ఇవన్నిటి మీద మనము సింపుల్గా ఈ పారాగ్రాఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం చిన్న ఒక ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాట్ ఎవర్ ఇట్ మీరు ఎట్లా అనుకున్నాను. ఓకే. చూడండి పిల్లలు, నేను మీకు ఒకటి చెప్తా. ఇది యాటమ్. ఓకేనా. యాటంలో మీకు సెంటర్లో ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది. ఓకేనా. అయితే ఈ న్యూక్లియస్లో మీకు ఛార్జ్ ఏముంటుంది అంటే పాజిటివ్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇది పాజిటివ్ ఛార్జ్. అయితే ఇప్పుడు నేను మీకు ఏం చేస్తా అంటే ఒక బుల్లెట్ని ఫైర్ చేస్తా. ఆ బుల్లెట్ పేరుని ఆల్ఫా పార్టికల్ అంటారు లేదా న్యూక్లియస్ అంటారు. బుల్లెట్‌ని నేను పంపిస్తున్నా. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి బుల్లెట్ స్టార్ట్ చేసిన. ఆ బుల్లెట్ పేరు ఆల్ఫా పార్టికల్ న్యూక్లియస్ అనొచ్చు. ఇప్పుడు న్యూక్లియస్ ఏదైతే ఈ న్యూక్లియస్ ఉందో, ఈ న్యూక్లియస్‌లో మనకేముంటది? ప్రోటాన్స్ ఉంటాయి. ఈ ప్రోటాన్స్ యొక్క చార్జ్ ఏంటి? ప్లస్. సో, న్యూక్లియస్ ఏ చార్జ్ ఉంటది? ప్లస్. సో, ఇది ప్లస్ ఉంటే ఆల్ఫా ఏముంటది? అది కూడా ప్లస్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఒక పాజిటివ్ బుల్లెట్‌ని మనం ఇలా సక్కగా పంపిస్తున్నాం. ఓకేనా. పంపించేటప్పుడు ఏం జరుగుతదంటే, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్. సో, మామూలుగా ఏం జరుగుతది? పాజిటివ్, పాజిటివ్ ఏమైతది? 2 ఒకేలా ఉన్నాయి కాబట్టి రిపల్షన్ అయితది. రిపల్షన్. రిపల్షన్ వల్ల ఏం జరుగుతుంది? ఈ బుల్లెట్ అనేది ఓకే. వస్తది. కానీ ఒక దగ్గరకొచ్చాక ఆగిపోద్ది. ఇక్కడికొచ్చినాక బుల్లెట్ ఆగిపోద్ది. ఓకేనా. ఎందుకు ఆగిపోద్ది? ఇక్కడ ఇది పాజిటివే, ఇక్కడ ఇది పాజిటివే. ఈ పాజిటివ్ అంటది వద్దు నువ్వు రాకు. ఈ పాజిటివ్ అంటది నేను రాను నువ్వు ఉన్నావు కాబట్టి. సో, వీళ్ళిద్దరి మధ్యలో ఒక డిస్టెన్స్ అనేది వస్తది. అంటే ఈ గన్ నుంచి బుల్లెట్ ఫైర్ అయిన ఈ బుల్లెట్ ఎంత వరకి దగ్గరికి ఎళ్ళగలుగుతది ఈ ఆటమ్‌తో కంపేర్ చేస్తే. ఆ ఆ దగ్గరికెళ్ళే డిస్టెన్స్‌నే మనము ఈ లెసన్‌లో అంటే ఈ టాపిక్ యొక్క పేరు. దాని పేరే డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. అంటే ఎంత డిస్టెన్స్ వరకి అది క్లోజ్‌గా వెళ్ళగలుగుతుంది అని అర్థం. ఓకేనా. సో, ఇప్పుడు చూడండి సేమ్ డయాగ్రామ్ విత్ సేమ్ పాయింట్. ఇక్కడి నుంచి మన ఆల్ఫా పార్టికల్ అంటే మన పాజిటివ్ వారు వెళ్తున్నారు. ఇక్కడి దాకా వెళ్ళి ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారంటే ఇక్కడ ఉన్న పాజిటివ్ వారు కూడా వద్దు చాలు అని చెప్పారు. ఓకే. నేను కూడా ఇక్కడనే ఆగిపోతా అని వీళ్ళు రివర్స్ బ్యాక్ తీసుకొని గేర్ రివర్స్‌లో వేసి వెళ్ళిపోతున్నారు. సో, ఇక్కడి నుంచి ఇక్కడ ఈ పాజిటివ్‌కి మధ్యలో ఉన్న ఈ దూరాన్నే డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అని అంటారు. ఓకే. రైట్. సో, ఇది గైస్ ఈ ఈ పారాగ్రాఫ్‌లో ఉన్న పాయింట్. మీనింగ్ ఇది. అయితే ఇప్పుడు దీని తర్వాత దీనికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ ఇచ్చారు. ఇది దీని తర్వాత ఇంకొకటి కొన్ని ఉంటాయి. ఓకే. సో, ఆ ఫార్ములాస్ అన్నీ పక్కకు వదిలేయండి. ఫస్ట్ ఫార్ములాస్ అనే వాటిని మర్చిపోండి. ఓకేనా. సో, ఇప్పుడు ఒక్క ఫార్ములా తీసుకుందాం. ఎనీ వన్ ఫార్ములా. దాని బేస్ మీద మనం ఈ క్వెషన్స్ చేద్దాం. మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. రైట్. సో, మీకు కాన్సెప్ట్ అర్థమైతే దాని బేస్ మీద క్వెషన్స్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. సో, ఇప్పుడు ఇది ఒక క్వెషన్. రైట్. ఈ క్వెషన్‌లో ఏం జరుగుతుందో విందాం. నేను ఒక పేపర్ తీసుకోవాలి. ఎందుకంటే అందులో నేను ఫార్ములాస్ రాశాను కాబట్టి. ఓకే పిల్లలు. ఇప్పుడు ఇదొక క్వెషన్. ఈ క్వెషన్‌లో ఏం జరుగుతుందో చెప్తా చూడండి. మీ దగ్గర ఒక 2 బుల్లెట్స్ ఉన్నాయి. ఒకటి ప్రోటాన్, ఒకటి డ్యూట్రియాన్. వీటిని మీరు ఒక టార్గెట్ అంటే ఒక ఆటమ్ మీదకి పంపిస్తున్నారు. ఆ ఆటమ్ పేరొచ్చేసి గోల్డ్. ఇది టార్గెట్. అంటే ఇక్కడి నుంచి నీకొక ఒక బుల్లెట్ పేరేమో ప్రోటాన్. ఇంకో బుల్లెట్ ఉంది. దాని పేరేమో డ్యూట్రాన్. ఈ రెండిటిని మీరు ఏం చేశారంటే ఒక టార్గెట్ పైకి పంపిస్తున్నారు. ఆ టార్గెట్ ఏంటంటే ఒక ఆటమ్. ఆ ఆటమ్ వచ్చేసి గోల్డ్ ఆటమ్. ఓకేనా. అది గోల్డ్. సో, ఆ గోల్డ్ ఆటమ్ మీదకి పంపిస్తున్నారు. పంపించేశారు. అయితే వారేం అడుగుతారంటే వీరు, వీరు వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే ఎవరు చాలా వరకు ఓకేనా. ఎవరు చాలా వరకు కాదు. ఎవరు ఎంత దూరం వరకు వెళ్ళగలుగుతారు. ప్రోటాన్ పంపించాను. ఓకేనా. వీరు ఈ గోల్డ్ ఏదైతే ఉందో
ఎంత దూరం వరకు వెళ్ళి ఆగిపోతారు, వీరు కూడా ఎంత దూరం వరకు వెళ్ళి ఆగిపోతారు, వీరి యొక్క డిస్టెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇలా మనం కనుక్కోవాలంటే దీనికి సంబంధించిన ఒక ఫార్ములా చెప్తా చూడండి. ఆర్ ఈస్ ఇన్వర్స్ ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు ద క్యూ బై ఎం. ఇది సో ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద క్యూ బై ఎం. ఇది సో నాన్న ఫస్ట్ ఆర్ అంటే ఏందో చెప్తా చూడండి. ఆర్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి ప్రోటాన్ స్టార్ట్ అయింది, పోతూ ఉంది చక్కగా. ఇక్కడ మన ఆటం ఉంది, ఆటంలో ఇక్కడ న్యూక్లియస్ ఉంది, ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది, ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో ఇక్కడ వరకు ట్రావెల్ అవ్వలేదు ఎవరు, ప్రోటాన్. ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఈ న్యూక్లియస్కి ఇక్కడ ఉన్న ఈ ప్రోటాన్ ఇక్కడ ఆగిపోయిన దీన్నే మనం ఆర్ అంటాం. అంటే ఇది డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఆర్ అంటాం. ఒకవేళ ఈ డిస్టెన్స్ తక్కువ ఉందనుకో ఆర్ మినిమం అంటాం. ఒకవేళ ఇదే డిస్టెన్స్ ఇక్కడ ఆగకుండా ఇది ఇక్కడనే ఆగిపోయింది అనుకోండి ప్రోటాన్, అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో దూరం ఉంటుంది, ఇది ఆర్ అంటాం. ఇది కూడా ఆరే, కానీ ఇక్కడ ఆర్ ఏమో చాలా దూరంగా ఉంది, ఇక్కడ ఆర్ ఏమో చాలా చిన్నగా ఉంది. సో ఇది ఆర్ మినిమం, ఆర్ మ్యాక్సిమం. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు దీన్ని మనం డిస్టెన్స్ అన్న తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీరేమవుతుందంటే వీటిలో ఈ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్లో వీళ్ళిద్దరి మధ్యలో ఆర్ ఎలా ఉంటుంది అంటే ఎవరు ఎంత దూరం వెళ్తారు, ఎవరు ఎంత దూరం వెళ్ళరు, ఎవరిది ఆర్ మినిమం ఉంటారు, ఎవరు ఆర్ మ్యాక్సిమం ఉంటారు. మళ్ళీ చూడండి, మినిమం అంటే ఎంత దగ్గరికి వెళ్ళారు, మ్యాక్సిమం అంటే ఎంత దూరంగా ఉన్నారు అనుకోండి అలా. సో ఎంత దగ్గరగా వెళ్ళారు అనే దాన్ని ఆర్ మినిమం, ఎంత దూరంగా ఉన్నారంటే ఆర్ మ్యాక్సిమం. సో ఇప్పుడు ఎవరు చాలా దగ్గరగా వెళ్తారు, ఎవరు చాలా దూరంగా వెళ్తారు అని అడుగుతున్నారు. సో దీనికి సంబంధించిన ఫార్ములానే ఇది, ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూ బై ఎం. సో ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేస్తారంటే, ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఈ బుల్లెట్ ప్రోటాన్ కానీ డ్యూటిరాన్ కానీ ఈ రెండు బుల్లెట్స్ వాటి యొక్క స్పీడ్ అనేది సేమ్ ఉండాలి. అంటే వీరు ఎంత స్పీడ్లో వెళ్తారో వీరు కూడా అంతే స్పీడ్లో వెళ్ళాలి, అప్పుడే ఈ ఫార్ములా పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. మళ్ళీ చూడండి, ఇప్పుడు వీరు వీరు బుల్లెట్ని స్టార్ట్ చేస్తారు, పోతున్నారు, ఆగారు, వీరు పోతారు, ఆగారు, వీళ్ళిద్దరి మధ్యలో ఎంత డిస్టెన్స్ వరకు వెళ్ళి ఆగారు అనేది క్వశ్చన్. అయితే వీరి యొక్క స్పీడ్ ఎంత ఉంది, సేమ్ ఉంది. సో అప్పుడు మనకి ఏ ఫార్ములా వస్తుంది, ఆర్ ఇస్ ప్రపోర్షనల్ టు క్యూ బై ఎం. ఇదిదా ఫార్ములా. ఇదిదా ఫార్ములాలో ఇప్పుడు మనం ఏం చేస్తామో చూడండి. ఈ ఆర్ ఒకవేళ పెరిగిందే అనుకోండి, అప్పుడు క్యూ కూడా పెరిగినట్టే. ఓకేనా, సో ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూ కాబట్టి. అదే ఒకవేళ ఆర్ పెరిగిందే అనుకోండి, మాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తగ్గింది. చూడండి అన్న, ఈ క్యూ కానీ ఈ మాస్ కానీ ఇది దేని గురించి మాట్లాడుతున్నారు, ఎవరి మాస్, ఎవరి క్యూ, ఎవరి ఛార్జ్, ఎవరి మాస్, వీళ్ళెవరంటే వీళ్ళు వచ్చేసి ఈ బుల్లెట్కి సంబంధించిన విషయం, ప్రోటాన్ డ్యూట్రాన్. ఓకేనా, డ్యూటిరాన్. వీళ్ళిద్దరు, వీని యొక్క మాస్, వీని యొక్క మాస్, వీని యొక్క ఛార్జ్, వీని యొక్క ఛార్జ్, వీని యొక్క క్యూబ్, వీని యొక్క క్యూబ్. ఒకవేళ చూడండి అన్న, ఒకవేళ మీకు ప్రోటాన్ అండ్ డ్యూటిరాన్ అనే వారి యొక్క బరువు చాలా ఎక్కువ ఉంది ఈ ప్రోటాన్తో కంపేర్ చేస్తే అనుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి బరువు పెరిగింది అనుకోండి, మాస్ పెరిగిందే అనుకోండి, అప్పుడు ఆర్ ఏమవుతుంది, ఆర్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎం. సో అదే బేస్ మీద ఒకవేళ ప్రోటాన్ ఉందనుకోండి, ఇక్కడ ప్రోటాన్ యొక్క బరువు దీతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. సో అప్పుడు బరువు తగ్గింది కాబట్టి ఆర్ ఏమైనప్పుడు పెరిగింది. సో ఇప్పుడు మీకు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, డికి ఆర్ ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. అదే పికి ఆర్ ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పి యొక్క బరువు చాలా తక్కువ కాబట్టి. ఓకేనా, సో పి యొక్క బరువు చాలా తక్కువ కాబట్టి బరువు తక్కువ కాబట్టి ఆర్ పెరిగిపోతూ ఉంది. ఇది ద రిలేషన్షిప్. సో దీని బేస్ మీద ఇప్పుడు దీకి ఏముంటుంది, ఆర్ యొక్క మినిమం ఉంటుంది, సారీ ఆర్ మినిమం అంటాం. అదే పి అంటేనేమో ఆర్ మ్యాక్సిమం అంటారు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నారు, ద డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ విల్, అంటే డిస్టెన్స్ ఎవరిది ఎలా ఉంటుంది అని అడిగారు. సో రెండిటికి సేమ్ ఉంటుందా, ఉండదు. ఎందుకంటే రెండిటి యొక్క మాసెస్ డిఫరెంట్, ప్రోటాన్ న్యూట్రాన్ యొక్క మాస్ డిఫరెంట్. అయితే ఇప్పుడు గ్రేటర్ ఫర్ ద ప్రోటాన్కి ఏమో గ్రేటర్గా ఉంటుంది, ఏముంటుంది, దూరం, దూరం ఎక్కువగా ఉంటుంది. అవును కదా, నేనేం చెప్పాను, ఇదంతా క్లమ్జీగా ఉంది. ఇప్పుడు చూపిస్తాను. ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు క్యూ బై ఎం. ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/m. ఎం పెరిగితే ఆర్ తగ్గుద్ది. ఒకవేళ సేమ్
ఎం తగ్గితే ఆర్ పెరుగుద్ది. సో ఇక్కడ ఆర్ తగ్గింది కాబట్టి ఇక్కడ ఆర్ ఎలా ఉంటుంది, మినిమం ఉంటుంది. ఇక్కడ ఆర్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఆర్ మ్యాక్సిమం ఉంటుంది. ఇక్కడ మాస్ అనేది ఇక్కడ ఎవరిది ఎక్కువ ఉంటుంది, డ్యూట్రాన్ ఎక్కువ ఉంటుంది. సో దీని బరువు ఎక్కువ కాబట్టి వీరు ఎక్కడికి వెళ్తారు, వీరు ఇక్కడికి వస్తారు. ఎందుకంటే వీరి బరువు ఎక్కువ ఉంది కాబట్టి. వీని బరువు ఎలా ఉంటుంది, వీరి తక్కువ ఉంటుంది. సో అందుకే వీరు బరువు తగ్గున్న దగ్గరికి వెళ్తారు. సో బరువు తగ్గున దీంట్లో పడతారు వీళ్ళు. సో వీళ్ళ బరువు తక్కువ ఉంది కాబట్టి వీనికి మ్యాక్సిమం ఉంటుంది. ఏంటి నాన్న, డిస్టెన్స్. సో అందుకే గ్రేటర్ ఫర్ ద ప్రోటాన్ అన్నారు. సో అందుకే ఇది డ్యూటరాన్కి గ్రేటర్ ఉంటుందా, ఉండదు. స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్తున్నారు. అఫ్ కోర్స్ స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది, నేను కాదని ఇప్పటికి కూడా అన్నాను. కానీ బేసిక్గా ప్రోటాన్ అనేది ఎక్కువ దూరం వెళ్ళదు, కొంచెం దూరం వెళ్ళేసరికి ఆగిపోద్ది. కానీ డ్యూటరాన్ మాత్రం కొంచెం ఇంకొంచెం ప్రోటాన్ కన్నా ఇంకొంచెం లోపలికి వెళ్తుంది. ఇది ఫస్ట్ ట్రిక్. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను నెక్స్ట్ దానికి వెళ్తా. ఓకే పిల్లలు, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ క్వశ్చన్ చేయాలంటే మనకి ఫస్ట్ ఏం తెలియాలో చెప్తా వినండి. ఈ క్వశ్చన్లో మనకు ఒక వర్డ్ ఇస్తారు, ఈ బై ఎం రేషియో అని ఇస్తారు. ఈ అంటే ఛార్జ్, ఎం అంటే మాస్, ఛార్జ్ బై మాస్ రేషియో. ఓకేనా. సో ఛార్జ్ బై మాస్ రేషియో అంటారు. ఇప్పుడు దీన్నే మనము ఇంతకు ముందు ఉన్న ఫార్ములాలో ఆర్ ఇస్ ప్రపోర్షనల్ టు ద క్యూ బై ఎం, అంటే క్యూ అంటే ఛార్జ్, ఎం అంటే మాస్, సేమ్. సో ఆర్ క్యూ బై ఎం అన్నా ఈ బై ఎం అన్నా ఇప్పుడు ఒకటే. ఓకేనా. ఇది ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ రెండు బుల్లెట్స్ ఉన్నాయి. సో మళ్ళీ రెండు బుల్లెట్స్ ఏ అండ్ బి. అంటే ఏకి ఈ బై ఎం వాల్యూ ఎంత ఉంటుందో బికి కూడా అదే ఈ బై ఎం వాల్యూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఏకి ఈ బై ఎం వాల్యూ 1 అనుకుంటే బికి కూడా 1. ఓకేనా. సో ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 1. ఈ రెండింటికి ఈ బై ఎం అంటే క్యూ బై ఎం అనేది 1. సో అప్పుడు ఏం అడుగుతున్నారంటే ఆ క్వశ్చన్లో ఆర్ అనేది ఏకి ఎలా ఉంటుంది, బికి ఎలా ఉంటుంది అని అంటున్నారు. చూడండి అన్న, ఇప్పుడు నేనేం వీరేం చెప్తున్నారు, ఏకి 1 బికి 1. సో క్యూ బై ఎం ఆర్ ఈక్వల్స్ టు, ఫర్ సపోజ్ ఆర్ ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూ బై ఎం 1 అయింది అనుకోండి. సో ఆర్బి కూడా ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఐమ్ సారీ, ఇక్కడ బి రాసుకుందా. సో ఆర్ఏ 1 అయినప్పుడు ఆర్బి కూడా 1 అవుతుంది. సో ఆర్ అనేది రెండింటికి సేమ్ వస్తుంది, 1 1. సో అప్పుడు ఏమవుతుంది, రెండు సేమ్ ఉంటాయి. సో సేమ్ ఫర్ ద బోట్ అని అర్థం. సో రెండింటి యొక్క డిస్టెన్స్ ఎంతవరకు వెళ్తాయి లోపలికి, ఇది ఎంతవరకు ఏ వెళ్తుందో అంతవరకు బి కూడా వెళ్తాయి. రెండిట్లో పెద్ద తేడా ఏం లేదు అని అర్థం. ఓకేనా. ఇది సో 27th క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చదువుతా చూడండి. టూ పార్టికల్స్ అంటే రెండు పార్టికల్స్ ఏ బి, ఆ వాటి యొక్క ఈ బై ఎం అనేది అన్ని సేమ్గా ఉన్నాయి. అవి ప్రొజెక్ట్ చేశారు ఎక్కడికి, సిల్వర్ న్యూక్లియస్ దగ్గరికి. సిల్వర్ న్యూక్లియస్ అంటే మన టార్గెట్, మన ఈ ఈ రెండు బుల్లెట్స్ వెళ్ళి గుద్దుకునే ప్లేస్ ఇది. సో ఆ సిల్వర్ న్యూక్లియస్ దగ్గర పంపించారు. అయితే ఇక్కడ స్పీడ్ ఎలా ఉన్నాయంటే రెండింటి సేమ్ స్పీడ్. ఇంతకు ముందు కూడా నాకు తెలిసి సేమ్ స్పీడే ఉంది కదా ఆన్సర్ క్వశ్చన్. ఐఎమ్ సారీ. యా. ఎప్పుడైతే ఈ ఫార్ములా ఉందో, ఇది ఆర్ ప్రపోర్షనల్ టు క్యూ బై ఎం ఉంది చూసారా. ఇది మనం చెయ్యాలంటే ఈ ఫార్ములా మనం పెట్టాలంటే అక్కడ ఉన్న రెండు బుల్లెట్స్ ఎలా ఉండాలి, ప్రోటాన్ అండ్ డ్యూట్రాన్, వాటి యొక్క స్పీడ్ అనేది సేమ్ ఉండాలి. అప్పుడే మనకి ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూ బై ఎం తీసుకుంటాం. సో అలానే సేమ్ స్పీడ్ ఉన్నప్పుడే ఈ ఫార్ములా తీసుకుంటాం. అలానే ఇప్పుడున్న క్వశ్చన్ కి కూడా సేమ్ స్పీడ్ ఉన్నాయి. అంటే రెండు బుల్లెట్స్ ఉన్నాయి, ఆ రెండు బుల్లెట్స్ కి సేమ్ స్పీడ్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వాడు ఏం చెప్పారు, ఈ రెండు బుల్లెట్స్ కి సేమ్ ఈ బై ఎం రేషియో ఉన్నాయి అని చెప్పారు. అది. సో అందుకే మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాం, ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు క్యూ బై ఎం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డూ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. నేను ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తా చూడండి. నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తా. ఇప్పుడు చూడండి అన్న, ఈ క్వశ్చన్ చేయాలంటే మనకి ఫస్ట్ పాయింట్ మనం దీనికి ఏంటి రిలేషన్షిప్, ఆర్కి సంబంధించింది. ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఓకే, ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జెడ్ అని అంటాను. అంటే దానికి అర్థం ఏంటంటే ఆర్ అనేది జెడ్కి ప్రపోర్షనల్. జెడ్ పెరిగింది అనుకోండి, ఆర్ కూడా పెరుగుద్ది. ఒకవేళ ఆర్ తగ్గిందే అనుకోండి, అప్పుడు మనకి జెడ్ కూడా తగ్గుద్ది అని అర్థం.
ఓకే. ఆర్ పెరిగితే జెడ్ పెరుగుద్ది. జెడ్ తగ్గితే ఆర్ తగ్గుద్ది. ఇది రిలేషన్షిప్. ఇప్పుడు జెడ్ అంటే ఏంటి? ఇది మీరు అడుగుతారు కదా! ఈ జెడ్ అంటే ఇది అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ అంటే ఏంటి? అటామిక్ నెంబర్ అంటే ఇక్కడి నుంచి ఒక బుల్లెట్ సర్రుమని వస్తుంది. ఓకేనా? ఎలా వెళ్తూ ఉంది. ఈ బుల్లెట్ వెళ్ళి ఏదో ఒక టార్గెట్‌ని హిట్ చేయాలి. ఆ టార్గెట్‌ని హిట్ చేస్తున్నాం గదా! ఇప్పుడు హిట్ చేసే ఈ టార్గెట్‌కి ప్రతి ఒక్క దానికో అటామిక్ నంబర్ ఉంటది. ఫర్ సపోజ్ ఇక్కడున్న అటామిక్ నంబర్ 9 అనుకుంటే, ఇప్పుడు ఈ బుల్లెట్ ఎళ్లి తగులుతది. తగలది ఐయామ్ సేయింగ్ ఎళ్తది. ఎళ్లి ఒక దగ్గర ఆగి మళ్ళీ రివర్స్‌లోకొస్తది. అది మనం ఇంతకుముందు నుంచి తెలుసుకుంటున్నాం. అలానే ఇప్పుడు ఇంకొక ఆటమ్ ఉంది. ఓకేనా? ఈ ఆటమ్‌కి అటామిక్ నంబర్ 19 అందాం. ఇప్పుడు ఇది 9, ఇది 19. ఓకేనా? ఇది ఎక్కువ నెంబరా? ఇది ఎక్కువ నెంబర్ అంటే ఏం చేస్తారు? 19 ఎక్కువ నెంబర్ అంటారు. సో, అటామిక్ నెంబర్ దీనికి ఎక్కువుంది. అయితే ఇప్పుడు దీనికి తక్కువుంది. అయితే ఇప్పుడు ఏదైతే బుల్లెట్ ఉందో ఇది చాలా దగ్గరికెళ్తదా? లేకపోతే ఇంకొక బుల్లెట్ ఉంది. అంటే సేమ్ బుల్లెట్. ఇక్కడ ఏ బుల్లెట్ ఉందో అదే బుల్లెట్‌ని ఇక్కడి నుంచి కూడా కాలుస్తున్నాం. ఒకే గన్ నుంచి 2 బుల్లెట్స్ వస్తున్నాయి. ఓకేనా? ఒకే గన్ నుంచి గన్ ఎట్లుంటది? ఓకే. ఒకే గ ఒకటే గన్ నుంచి 2 బుల్లెట్స్ వస్తున్నాయి. సో, వెళ్తూ ఉన్నప్పుడు బుల్లెట్ ఇక్కడి దాకా ఎళ్ళింది. ఇది ఇక్కడ ఆగొచ్చు. ఇది ఇక్కడి దాకా ఎళ్లి ఇక్కడ ఆగొచ్చు. ఎక్కడ ఆగిందో నాకు తెలియదు. కానీ నాకు కావాల్సిందేంటంటే ఈ రెండిటి మధ్యలో ఎంత వరకి దగ్గరగా ఎళ్తది. సేమ్ బుల్లెట్ ఉండాలె. డిఫరెంట్ అటామిక్ నంబర్స్ ఉండాలి అని చెప్తున్నారు. అయితే మనకేంటి రిలేషన్‌షిప్ ఏంటి? డిస్టెన్స్‌కి, అటామిక్ నంబర్‌కి ఆర్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు జెడ్. సో, జెడ్ ఎక్కువుంటే ఆర్ ఎక్కువుంటది. ఆర్ తక్కువుంటే జెడ్ తక్కువుంటది. అటామిక్ నంబర్ తక్కువుంటే ఆరు తక్కువుంటది. ఆరు తక్కువుందంటే దానికి అర్థం ఏంటి? ఆర్ అనేది మినిమమ్. మినిమమ్ అంటే అర్థం ఏంటి? ప మినిమమ్ అంటే ఇప్పుడు ఇది జెడ్ కదా నాన్న! ఈ జెడ్ ఎంతుంది? 9 ఉంది. ఇది చాలా తక్కువుంది. ఇది 19 చాలా ఎక్కువుంది. ఇక్కడ ఇది 9 ఉంది. సో, ఇప్పుడు ఈ బుల్లెట్ ఏం చేస్తదంటే చాలా వరకు దగ్గరికెళ్తది. ఇగో ఇక్కడి దాకా ఎళ్ళింది. కొంచెమే దూరం ఉంది దీనికి, దీనికి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ బుల్లెట్ ఉంది. ఇది ఇక్కడి దాకెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు ఇక్కడున్న ఆటమ్‌కి, ఇక్కడున్న బుల్లెట్ ఆగిపోయిన దానికి మధ్యలో చూస్తే ఇంత దూరం ఉంది. అదే ఈ దిక్కుమాలిన ఈ బుల్లెట్‌కి, ఈ ఆటమ్‌కి చూస్తే గింతే కొంచెమే. చాలా లిటిల్ చాలా తక్కువ డిస్టెన్స్. సో, ఈ తక్కువ ఎప్పుడొస్తుంది డిస్టెన్స్? వచ్చిన దాన్నే మనము ఆర్ మినిమమ్ అంటాం. ఆర్ మినిమమ్ అనేది జెడ్ అనేది తక్కువున్నప్పుడు వస్తది. జెడ్ ఎక్కువుంటే ఆర్ అనేది చాలా ఎక్కువుంటది. సో, ఇక్కడ జెడ్ ఎక్కువుంది. ఆర్ గూడా చాలా ఎక్కువుంది. ఇది ఆర్. ఇది కూడా ఆర్. ఓకే. సో, ఇప్పుడు దాని బేస్ మీద క్వెషన్ అడుగుతున్నారు. సో, ఒక ఆల్ఫా పార్టికల్ ఉంది. పార్టికల్స్ అంటే చాలా పార్టికల్స్ ఉన్నాయి. ఆల్ఫా పార్టికల్స్ చాలా బుల్లెట్స్ ఉన్నాయి. అన్నీ సేమ్ బుల్లెట్స్. ఈ సేమ్ బుల్లెట్స్‌ని ఏం చేస్తున్నారంట? పంపిస్తున్నారు. దేని మీదకి? ఒక న్యూక్లియస్ అంటే కొన్ని టార్గెట్స్ మీదకి పంపిస్తున్నారు. అయితే పంపించేటప్పుడు ఈ ఆల్ఫా పార్టికల్స్‌కి ఏముందంట? కైనెటిక్ ఎనర్జీ సేమ్‌గా ఉంది. చూడండి నాన్న. కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంది? సేమ్ ఉంది. అంటే వాటి యొక్క బుల్లెట్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది? సేమ్ ఉంది రెండిటికి. సో, సేమ్ రెండిటికి ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. ఆర్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు జెడ్. ఓకే. సో, అలాగైతే ఇప్పుడు ఏమంటున్నానంటే ఆ టార్గెట్‌ని మెటల్ అనుకుంటే ఆ మెటల్ దగ్గరికెళ్తుంది. అయితే ఇందులో కిందున్న ఈ టార్గెట్స్‌లో కిందున్న ఈ అటామిక్ నంబర్స్‌లో ఏ అటామిక్ నంబర్‌కి చాలా మినిమమ్ డిస్టెన్స్ అంటే చాలా ఆర్ అనేది మినిమమ్ డిస్టెన్స్ అంటే ఆర్ మినిమమ్ అని అర్థం. మినిమమ్ డిస్టెన్స్ అని అర్థం దానికి. సో, ఆర్ మినిమమ్ దేనికుంటది? ఎప్పుడుంటది దేనికి? ఎక్కడైతే ఆర్ చాలా తక్కువ జెడ్ చాలా తక్కువుంటే ఆర్ గూడా చాలా తక్కువుంటది. సో, ఇక్కడ 29, 79, 47, 20 ఇక్కడ అన్నిటికన్నా ఏ నంబర్‌కి తక్కువుంటదో అటామిక్ నంబర్ దానికే ఆర్ చాలా తక్కువుంటది. సో, అది డి. ఇక ఒకవేళ అన్నిటికన్నా దేనికి అటామిక్ నంబర్ ఎక్కువుందో దానికి అర్థం ఏంటి? ఇక్కడ ఆర్ అనేది చాలా ఎక్కువుంటది. ఆర్ అనేది చాలా ఎక్కువుందంటే బుల్లెట్ అనేది చాలా దూరంలోకెళ్ళకుండా అంటే కొంచెం దూరంకెళ్ళి ఆగిపోద్ది. మధ్యలో చాలా గ్యాప్ ఉంటది. అంటే చాలా గ్యాప్. కానీ ఇదేంటి ఇక్కడున్న బుల్లెట్ ఎలా ఉంటది? ఇక్కడున్న బుల్లెట్ చాలా దగ్గరికెళ్తది. సో, అది. సో, మోర్ క్లోజ్. ఇది ఈ క్వెషన్ చేయాలంటే మనకు తెలుసుకోవాల్సిన పాయింట్స్. ఓకే పిల్లలు. ఇప్పుడు నేను నెక్స్ట్ క్వెషన్‌కొస్తాను. చూడండమ్మా. ఫస్ట్ మనం వీడియో ఓకే. ఆన్ చేసినాలే గాని. ఓకే. స్టార్ట్ చేశాను. బురాన్ బోల్తే అంట. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌లో ఏం చెప్తున్నారంటే, మనకి ఒక ఆల్ఫా పార్టికల్ ఉంది, ఒక ప్రోటాన్ ఉంది, ఒక డ్యూటెరాన్ ఉంది, ఒక న్యూట్రాన్ ఉంది.
అంటే మనకి ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి? 1, 1, 2, 3, 4. సో 1, 2, 3, 4. ఓకే. సో మొత్తానికి 4 బుల్లెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ బుల్లెట్ పేరు ఆల్ఫా పార్టికల్, సెకండ్ బుల్లెట్ పేరు ప్రోటాన్ బోల్టే, థర్డ్ బుల్లెట్ పేరు డ్యూటిరాన్, అండ్ ఫోర్త్ బుల్లెట్ పేరు న్యూట్రాన్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. అయితే ఇవన్నీ బుల్లెట్స్. ఇప్పుడు ఈ బుల్లెట్స్ని దేని మీద ఫైర్ చేశారు? ఈ బుల్లెట్స్ అన్నిటిని ఒక్క ఆటమ్ మీదకి పంపించారు. అంటే ఇక్కడ ఆటమ్ అనేది సేమ్. అంటే వాడు ఏమంటారు, ఇక్కడ టార్గెట్ వచ్చేసి ఒక్కడే. ఆ ఒక్కని పేరు వచ్చేసి గోల్డ్ బోల్టే. ఓకేనా, వీని మీదకి బుల్లెట్స్ అన్ని వస్తున్నాయి. ఏ కమాన్ బాబు, వచ్చేస్తున్నాయి. ఓకే, దే ఆర్ కమింగ్. అయితే ఇప్పుడు వీళ్ళందరిలో ఆర్ అనేది దేనికి మినిమం ఉంటుంది అని అడిగారు. డైరెక్ట్ క్వశ్చన్, ఆర్ అనేది దేనికి మినిమం ఉంటుంది అని అడిగారు. సో ఆర్ దేనికి మినిమం ఉంటుంది? సో మళ్ళీ చూడండి అన్న, ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూ, సారీ, ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు క్యూ బై ఎం. సో ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు క్యూ బై ఎం ఫార్ములాని ఎప్పుడు తీసుకోవాలి? ఓకే గైస్, సో ఇక్కడ కూడా మీరు ఫార్ములా చూస్తే ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు క్యూ బై ఎం తీసుకుంటాం. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు? బుల్లెట్స్ వెళ్తున్నాయి. బుల్లెట్స్కి ఏం సేమ్ ఉన్నాయంత? కైనెటిక్ ఎనర్జీ ఉంది. సో మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకుందాం. దీంతో పాటు వారేమడిగారు క్వశ్చన్లో, వేటికి అందులో ఈ బుల్లెట్స్లో దేనికి ఆర్ అనేది మినిమం ఉంటుందని అడిగారు. చూడండి పిల్లలు, మనం మాస్తో అయినా అన్ని కనుక్కోవచ్చు, చార్జ్తో అయినా ఏమంటారు అన్ని కనుక్కోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకేనా? అయితే ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తాను. ఇది ఇదేంటంటే ఫ్యాక్ట్ లేదా ఇన్ఫర్మేషన్ అనుకోండి. అంటే ఇది మీకు తెలిసి ఉండాలి ముందే. ఇది ఫార్ములా. ఫార్ములా ఫార్ములా తెలిసాక కొన్ని విషయాలు అంటే ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. దానికే మీరు బుక్లో చదవాలి. సో ఇన్ఫర్మేషన్ ఏంటో చెప్తా చూడండి అన్న. క్యూ అంటే ఛార్జ్ కదా. ఓకే, ఇక్కడ ఉన్న ఆల్ఫా పార్టికల్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్కి కూడా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, డ్యూటిరాన్కి కూడా పాజిటివ్ ఛార్జ్. అంటే ఛార్జ్ అయితే ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ సెకండరీ, అన్నిటికైతే ఛార్జ్ ఉంటుంది. కానీ న్యూట్రాన్కి ఏ ఛార్జ్ ఉండదు, ఇది జీరో. ఓకేనా, ఇది న్యూట్రల్. సారీ, దీనికి ఛార్జే ఉండదు, జీరో. ఓకే, సో ఇక్కడ ఛార్జ్ ఉండదు కాబట్టి, ఓకేనా, దీనికి ఛార్జ్ ఉండదు కాబట్టి, సో ఆర్ ఈస్ ఈ క్యూ ప్లేస్లో, ఛార్జ్ ప్లేస్లో ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు ద 0 ఈ ఎంని మనం 1 అనుకుందాం. అందరి మాస్ని 1 అనుకుందాం, దీని కూడా 1. సో ఆర్ ఈస్ ఇన్, ఓకే, ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు 0/1 పెట్టుకుంటే అప్పుడు ఆర్ వాల్యూ మినిమంకి మినిమం వస్తుంది. అంటే ఆర్ అనేది మ్యాక్సిమం దగ్గరగా ఉంటుంది. ఓకేనా, అన్నిటికన్నా చిన్న డిస్టెన్స్ అంటే చిన్న దూరం వచ్చేసి ఎప్పుడైతే మనకి వాల్యూ 0 వస్తుందో అప్పుడు ఇది అంటే ఇంతకన్నా దగ్గరగా వెళ్ళదు బుల్లెట్. అంటే న్యూట్రాన్ బుల్లెట్ ఫైర్ చేసినప్పుడు వెళ్తూ 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 ఆల్మోస్ట్ ఏదైతే గోల్డ్ ఉందో, ఈ న్యూక్లియస్ ఉందో, దాని దగ్గరికి ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్తారు. మరీ ఎంత దగ్గరికి వెళ్తారంటే అంతకు మించి ఈ ముగ్గురు వెళ్ళలేరు. అది ఈ ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు 0/1 అంటే అర్థం. సో ఇంతకన్నా ఏ బుల్లెట్ అంత దగ్గరికి వెళ్ళలేదు. సో ఆర్ మినిమం ఏది అంటే న్యూట్రానే. ఎందుకంటే న్యూట్రాన్ యొక్క ఛార్జ్ జీరో. దేని ఛార్జ్ జీరో ఉంటే అదే లాస్ట్, అక్కడికి వరకే వెళ్ళగలుగుతాడు. దానికి మించి అది ఆ లిమిట్ని దాటలేదు అని అర్థం. ఓకేనా, సో ఈ క్వశ్చన్ని మనము ఇలా చేయాలి. ఓకే, రైట్. సో ఇక్కడ ఏమి సేమ్ ఉంది అనేది మనం చూసుకోవాలి. బుల్లెట్స్ ఉంటాయి, అది మన బుల్లెట్స్ ఉంటాయి, బుల్లెట్స్కి టార్గెట్ ఉంటుంది, బుల్లెట్స్కి ఏం సేమ్ ఉంది, దాని బేస్ మీద ఈ క్వశ్చన్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకో క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే, కొన్ని చార్జెడ్ పార్టికల్స్, కొన్ని బుల్లెట్స్ ఉన్నాయి. ఆ బుల్లెట్స్ ఫైర్ అయ్యి వాటికి ఒక యాక్సిలరేషన్తో అవి ముందుకు వెళ్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ వారు ఏం చెప్తున్నారంటే, ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏముందంట, సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందంట. అంటే పిల్లబచ్చ గారు ఏం చెప్తుందంటే, వీరు నా దగ్గర కొన్ని బుల్లెట్స్ ఉన్నాయి, ఆల్ఫా, బీటా, ఏదో ఒకటి, ఇక ఆల్ఫా, ప్రోటాన్, డ్యూట్రాన్, ఇవన్నీ బుల్లెట్స్. సో ఆల్ఫా, ప్రోటాన్ అండ్ డ్యూటిరాన్, ఈ బుల్లెట్స్ అనేవి ఏమంటారు ఫైర్ అయినాయి. ఫైర్ అయినప్పుడు ప్రతిదీ వాటి యొక్క యాక్సిలరేషన్ తోటి వస్తూ ఉన్నాయి. అయితే ప్రతి దాంట్లో ఏం కామన్ ఉందంటే, ఈ అన్నిట్లో, ఈ మూడిట్లో సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. సో ప్రతి దానికి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది
సేమ్ ఉన్నాయి. పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నిటికీ సేమ్ ఉంది. సో ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నిటికీ సేమ్ ఉంటుందో అప్పుడు మనకి ఏ టైప్ అప్పుడు మనకి ఆర్ని కనుక్కోమంటే ఎలా కనుక్కుంటారు అనేది ఒక ఫార్ములా ఉంటుంది. సో ఓకేనా. ఇంతకు ముందు మనం కైనెటిక్ ఎనర్జీ సేమ్ స్పీడ్ సంబంధించిన ఫార్ములా చూసాం. సో ఇప్పుడు ఈ ఆర్ ఈక్వల్స్ టు ఏ ఫార్ములా వస్తుంది. డైరెక్ట్గా నేను ఫార్ములా చెప్తా, మీరు ఆ ఫార్ములాని గుర్తుంచుకుంటారా అనేది మీ ఇష్టం. లేదా ఆ ఫార్ములా తర్వాత మీకు కాన్స్టెంట్ వస్తుంది, దాన్ని గుర్తుంచుకుంటారా అనేది కూడా మీ ఇష్టం. సో ఓకే, నేను ఇప్పుడు చూపిస్తాను అంటే ఆర్ ఈక్వల్స్ టు కే ఇంటూ Q1 Q2 డివైడెడ్ బై వి. దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకేనా. చూడండి పిల్లలు, ఇది ఫార్ములా అయితే ఇప్పుడు ఈ ఫార్ములాలో ఏం చదువుతారంటే మనకి ఆర్ ఈక్వల్స్ టు ఇక్కడ Q2 వి కే అన్ని కాన్స్టెంట్ అయిపోతాయి. ఓకేనా. సో నార్మల్గా ఈ Q2 కానీ వి కానీ కే కానీ అన్ని కాన్స్టెంట్ అయినాయి. అండ్ Q1 కూడా ఇప్పుడు కాన్స్టెంట్ అయిపోయింది. ఎందుకు కాన్స్టెంట్ అయిపోయింది Q1 కూడా? ఎందుకు కాన్స్టెంట్ అయిందంటే సేమ్ పొటెన్షియల్ కాబట్టి. ఓకే. సో ఇప్పుడు Q1 అంటే ఏంటి, Q2 అంటే ఏంటి అని మీరు అడుగుతారు. ఓకే, ఆబ్వియస్గా ఎందుకంటే నేను చెప్పలే కాబట్టి. చూడండి పిల్లలు, Q1 అంటే బుల్లెట్. ఓకేనా, బుల్లెట్ సంబంధించిన ఛార్జ్. Q2 అంటే టార్గెట్. మనం ఏ యాటమ్, ఇక్కడ ఒక యాటమ్ ఉందనుకో, ఈ యాటమ్ కి సంబంధించిన ఛార్జ్ ని Q2 అంటారు. ఇక్కడ ఏదైతే బుల్లెట్ తీసుకున్నామో ఒక దాన్ని Q1, ఇప్పుడు దీనికో Q1 అండ్ దీనికొక Q1. సో ప్రతి Q1s ఒకటి రెండు మూడు ఉంటాయి. ఇక్కడ Q2 మాత్రం ఇక్కడ ఒకటే ఉంది. ఓకే. అయితే ఇక్కడ ఏంటి, ఈ Q2 కానీ ఇప్పుడు ఈ Q2, ఇప్పుడు ఈ Q1 ఏదైతే ఉందో ఇవన్నీ Q1s ఇప్పుడు సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి Q1 కూడా అన్నిటికీ సేమ్ ఉంటుంది. సో Q1 సేమ్ ఉంటుంది, Q2 ఆల్మోస్ట్ Q2 ఏమో అన్నిటికీ సేమ్ ఉంటుంది. కే ఇప్పుడు కే అనేది ఒక కాన్స్టెంట్, అది ప్రతిసారి అది కాన్స్టెంట్ కాబట్టి అన్నిటికీ సేమ్, తర్వాత వి కూడా సేమ్ అయిపోయింది. సో అప్పుడు ఆర్ ఈక్వల్స్ ఏమైంది, అన్నిటికీ అన్నిటికీ ఆర్ ఈక్వల్స్ కాన్స్టెంట్ అయింది. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇదంతా మీకు అవసరమా, ఈ ఈ ఫార్ములా, ఈ Q1 Q2? నేను ఒకటే చెప్తా, ఎప్పుడైతే మీకు సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వర్డ్ వచ్చిందో, సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనే వర్డ్ వచ్చిందో అప్పుడు మీరు ఏది పంపించినా, గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీరు ఏది పంపించినా అప్పుడు అన్నిటికీ సేమ్ ఉంటుంది. మీరు ఏది పంపిస్తున్నారని క్లారిటీ ఉంచుకోవాలి. ఆల్ఫా పార్టికల్, ప్రోటాన్ అండ్ డ్యూటిరాన్. ఇప్పుడు ఇవి పంపిస్తే అవిటికి సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇన్ కేస్, ఓకేనా, ఇన్ కేస్ ఇక్కడ మీరు పంపించేది ఇక్కడ మీరు ఒకవేళ ఈ bullets లో న్యూట్రాన్ ఉంటే, ఓకేనా, ఫర్ సపోజ్ న్యూట్రాన్ అని ఒకటి ఉందనుకోండి, దాన్ని మీరు పంపించారనుకోండి, అప్పుడు వాటి యొక్క డిస్టెన్స్ ఆర్ అనేది అన్నిటికీ సేమ్ ఉంటుందా కాదా? ఆ క్వశ్చన్ వస్తే ఏం చేయాలి, నేను దాని గురించి నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఓకేనా. ఓకే గైస్, ఇన్ కేస్ ఈ ఆప్షన్స్లో మీకు న్యూట్రాన్ కూడా కలిసి ఉందనుకోండి, న్యూట్రాన్ ఒకవేళ ఉంటే మంచి రాస్తా, న్యూట్రాన్ ఒకవేళ ఇన్ కేస్ మీకు న్యూట్రాన్ కూడా కలిసి ఉంటే మీకు ఈ ఆప్షన్స్ అనేవి వ్యాలిడ్ వ్యాలిడ్గా ఉండవు. ఎందుకంటే బేసిక్గా న్యూట్రాన్ అనేది ఒక ఛార్జ్లెస్, దానికి ఛార్జ్ ఉండదు. ఛార్జ్ లేనప్పుడు దానికి కైనెటిక్ ఎనర్జీ మీరు ఒకవేళ ఇచ్చారనుకోండి, ఫర్ సపోజ్ అది జీరో కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది. సో జీరో కైనెటిక్ ఎనర్జీ గెయిన్ చేసుకుంది అనుకోండి, అది మూవే కాదు, ఇట్ వోంట్ మూవ్. ఓకేనా. సో దానివల్ల మనం ఏం చెప్తున్నారు మనోడు, సో అందుకే ఆప్షన్స్లో న్యూట్రాన్ అనేది యాడ్ చేయలేదు. సో దట్స్ ద పాయింట్. సో అందుకే డైరెక్ట్ ఆల్ఫా డ్యూట్రాన్ అండ్ ప్రోటాన్ ఇచ్చి సేమ్ ఫర్ ఆల్ అని చెప్పారు. సో అది గైస్. సో నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది. ట్రికీ ఏం కాదు, జస్ట్ దీని లాజిక్ ఎలానో చెప్తా. సో మన దగ్గర ఒక ఆల్ఫా పార్టికల్ ఉంది, ఒక బుల్లెట్ ఉంది, అది ముందుకు వెళ్తుంది, యాక్సిలరేట్ అవుతుంది త్రూ వి వాల్ట్, అంటే వి అంటే పొటెన్షియల్. సో అదేంటి, అంటే ఆ పొటెన్షియల్ ద్వారా అది ముందుకు వెళ్తుంది. సో ద డిస్టెన్స్ ఆఫ్ ది క్లోజెస్ట్ అప్రోచ్ ఇస్ ఆర్, అంటే వాడు ఏం చెప్తున్నారంటే ఆర్ దగ్గరికి వెళ్తుంది, న్యూక్లియస్లోకి వెళ్తుంది, మనకు ఆర్ వస్తుంది. సో ఇఫ్ ఎ ప్రోటాన్ యాక్సిలరేటెడ్ త్రూ ద సేమ్ పొటెన్షియల్ is fired towards the same nucleus, then the distance of the closest approach of the proton will be. క్వశ్చన్ ఏదో మీకు ట్రికీగా అనిపిస్తుందా? క్వశ్చన్ చెప్పిందానే మళ్ళీ చెప్పేది అనిపిస్తుంది కదా. సో వారు ఏం చెప్తున్నారంటే బేసిక్గా మీరు ఒక ప్రోటాన్ ఉందయ్యా అండ్ ఒక ఆల్ఫా ఉంది, మీ దగ్గర ఒక ఆల్ఫా ఉంది, మీ దగ్గర ఒక ప్రోటాన్ ఉంది, ఆల్ఫా ప్రోటాన్.
సో ఈ రెండు ఏం చేస్తున్నా, ఈ రెండు అనే వాటి ఈ రెండు బుల్లెట్స్ని మీరు పంపించారు భయ్యా, పంపించారు. పంపించినాక ఆటం దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఆటం దగ్గరికి వెళ్తుంది. ఈ రెండింటి మధ్యలో దేనికి ఆర్ ఎలా ఉంటుంది, ఈ రెండింటికి ఆర్ ఎలా ఉంది అని అడిగారు. సింపుల్ పాయింట్. సో ఈ రెండింటికి ఆర్ ఎలా ఉంటుంది అని అడిగితే మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ ఏం సేమ్ ఉంది, దట్స్ అ పాయింట్ వీ నీడ్ టు హ్యావ్. సో మళ్ళీ చూడండి, సేమ్ పొటెన్షియల్, సేమ్ పొటెన్షియల్. అంటే ఇక్కడ మళ్ళీ ఏముందంట, సేమ్ పొటెన్షియల్. ఇంతకు ముందే చెప్పాను, సేమ్ పొటెన్షియల్ అనేది ఉందనుకోండి, అన్నిటికీ ఎలా ఉంటుంది, ఆర్ అన్నిటికీ కాన్స్టెంట్ ఉంటుంది. సో నీకు ఆల్ఫాకైనా ప్రోటాన్కైనా, ప్రోటాన్కైనా ఆల్ఫాకైనా, సో పొటెన్షియల్ ఎలా ఉంటుంది, సేమ్ ఉంటుంది కాబట్టి ఆర్ ఎలా ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది. సో అన్నిటికీ ఆర్ వాల్యూ ఏమొస్తుంది, సేమ్ ఆర్ వాల్యూ వస్తుంది. దేనికి R1, ఒకవేళ అన్నిటికీ R1 వస్తే అన్నిటికీ R1 ఉంటుంది. ఒకదానికి R1 వస్తే ఇంకో దానికి R1, ఒకదానికి R2 వస్తే R2, లైక్ దట్. సో ఎవ్రీ వన్ విల్ బి ద ఆర్, దట్స్ ఇట్. సో సేమ్ పొటెన్షియల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, సేమ్ స్పీడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, చూడండి. సో ఇక్కడ చూడండి అన్న, ద డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఆర్, అంటే ఇదంతా ఆర్, ఆఫ్ అన్ ఆల్ఫా పార్టికల్ ఫైర్ టువర్డ్స్, ఒక న్యూక్లియస్ లోకి పంపించాడు విత్ ఏ మూమెంటం. ఓకే, మూమెంటం బోల్తే, ఇది దా పాయింట్. సో ఆర్ కి మూమెంటం కి ఉన్న రిలేషన్షిప్ చెప్తా చూడండి. ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద మూమెంటం పీ స్క్వేర్. సో ఇలా తీసుకుంటాం. సో ఆర్ పెరిగితే పీ తగ్గుద్ది, పీ పెరిగితే ఆర్ అనేది తగ్గుద్ది. ఇది రిలేషన్షిప్ బాయా, ఓకే, రిలేషన్షిప్, ఓకేనా. లేదా మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే R/P² కూడా రాసుకోవచ్చు. ఇది వారు చెప్తున్నారు. అయితే వీరు ఇలా చెప్తున్నారు. అయితే వీరేమన్నారంటే క్వశ్చన్లో, వీరేమన్నారంటే మూమెంటం అనేది, మూమెంటం ఆఫ్ ఏ ఆల్ఫా పార్టికల్ అనేది ఒకవేళ 2p ఏంటంటే, ఫస్ట్ నార్మల్గా p ఉంది, ఓకేనా. p ఎవరు ఉన్నారు, p ఫస్ట్, ఒకవేళ ఫస్ట్ ఆల్ఫా పార్టికల్ ఉంది, దాని మూమెంటం వచ్చేసి p ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే ఆల్ఫా పార్టికల్కి 2p అయితే ఆర్ సంగతి ఏమైద్ది, ఆర్కి ఏమైద్ది అని అడుగుతున్నారు. అంటే మామూలుగా నీకు ఒకసారి ఒక పి ఇచ్చాము, ఆ పి ఉన్నప్పుడు ఆర్కి ఏమైందో చెప్పారు. ఇప్పుడు అదే పీకి డబల్ అయినప్పుడు ఈ ఆర్కి ఏమైందని అడుగుతున్నారు. అంటే రిపీటెడ్గా ఏం చెప్తున్నారు అంటే పీ పెరిగింది, ఆర్కి ఏమైతుంది సెకండ్ టైం అని అడుగుతున్నారు. సో ఎంత పెరిగింది అనేది కింద రాసుకోవాలి. సో ఇప్పుడు నేను రాసి చూడండి, కింద ఎంత పెరిగింది అంటే 2p పెరిగింది, 2p హోల్ పవర్ స్క్వేర్. సో ఇప్పుడు నెక్స్ట్ టైం అవుతుంది R/స్క్వేర్ అంటే 2 2 4, 4p. వాట్ ఎవర్, ఈ p పక్కకు వదిలేండి, మీకు అంత p కూడా తీసేస్తే మీకు సింప్లీగా ఏం మిగులుతుంది, R/4. సో ఇది అంటే R ఎంత తక్కువైపోయింది, 4 టైమ్స్ తక్కువైంది. సో R/4, ఇది దా ఆన్సర్. సో మీకు మూమెంటంకి ఆర్కి రిలేషన్షిప్ ఇది. సో ఫర్ సపోజ్, ఇప్పుడు ఫర్ సపోజ్ మూమెంటం అనేది 2p కాకుండా 3p అయిందన్నారు, అప్పుడు ఆర్ ఎంత తగ్గింది అనేది మనం తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, సేమ్ R/3p² పెట్టుకుంటాం, ఈ రెండింటికి హోల్. సో స్క్వేర్ అంటే 3 3 9, సో R/9 అంటే బోరాన్ బోల్తే. దట్స్ ఇట్ గైస్, ఓకేనా. సో ఇలా చేసుకుంటాము, వి విల్ గెట్ దిస్ పాయింట్. సో ఇది గైస్ మెయిన్స్లో వచ్చిన చిన్న చిన్న క్వశ్చన్స్. ఒక అడ్వాన్స్ క్వశ్చన్ ఉంది, అది తర్వాత చేద్దాం.